బ్రో మన 'మహేష్ బాబు', 'రాజమౌళి' గారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' లుక్ రిలీజ్ చేశారు. తర్వాత సాంగ్ రిలీజ్ చేశారు. మళ్ళీ నిన్న 'ప్రియాంక చోప్రా' గారి లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎలా అనిపిస్తున్నాయి ఈ అప్డేట్‌లు? మరి ఇప్పటివరకు ఆ లుక్స్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యాయా? బాగా ఫుల్‌ఫిల్ అయింది. ఒక్కొక్క క్యారెక్టర్‌ని సూపర్‌గా చూపిస్తున్నారు. అనగా ఇది ఫ్యాంటసీ మూవీ. అதான் వరల్డ్ రికార్డ్ ఏదో కొట్టబోతారు. రాజమౌళి సార్ సెమ కసిలో ఉన్నారు. అప్పటి నుంచే మహేష్ బాబుతో సినిమా చేయాలని కోరిక ఉండింది. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోడు రాజమౌళి సార్. గట్టిగా ఏదో చేస్తాడు. ఇప్పుడు ఆయన ఇమేజ్ వేరే పెరిగిపోయింది వరల్డ్ రికార్డ్‌లో. ఆయన ప్రూవ్ చేసేదానికి సమయం వచ్చేసింది. ప్రూవ్ చేసి నెక్స్ట్ లెవెల్ మూవ్ అవుతాం. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇది. అప్పుడు ఫస్ట్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' లుక్ రిలీజ్ అయినప్పుడు పెద్ద ట్రోల్స్ వచ్చాయి. ఇది చాలా కాపీ కొట్టారు. 24 మూవీ నుంచి, 'స్పైడర్ మ్యాన్' మూవీ నుంచి అని చెప్పేసి రకరకాలుగా. సో, దానికి పూర్తిలో చూపించే విధానం ఒకటి ఉంటుంది. అది రాజమౌళి సార్ వేరేలాగా చూపిస్తారు. సో అందరి ఇన్స్పిరేషన్ ఏదో వస్తుంది. మనం చూపించే విధానం అందరికీ నచ్చాలా. రాజమౌళి సార్ అందరినీ సాటిస్ఫై చేస్తాడు అనుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్. ఈ సినిమా టైటిల్స్ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 'వారణాసి' అని చెప్పి, లేకుంటే 'గరుడ' అని చెప్పి, 'గ్లోబ్ ట్రోటర్' అని చెప్పేసి, 'సంచారి' అని చెప్పేసి ఏ టైటిల్ బాగుంటది? ఇంకా తెలవాలా. ట్రైలర్ వచ్చిన కొంచెం ఇంకా స్టోరీకి ఏత్త మరి కంటెంట్ పెడితే బాగుంటది. స్టోరీ కొంచెం మంది స్టోరీ వేరేలాగా ఉంటది, టైటిల్ వేరేలాగా ఉంటది. ఆ స్టోరీకి ఆలోచన మాస్ గా పెట్టాలా. అందరికి కనెక్ట్ అవ్వాలా వరల్డ్ పీపుల్ కి అంతా. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కి నచ్చితే 'వారణాసి' తెలుగు ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. వరల్డ్ రికార్డ్ అంతా రీచ్ అవ్వదు వారణాసి. సో అందరికి కంట్రీ వరల్డ్ ఫుల్ గా రీచ్ అయ్యే మరి కంటెంట్ పెడితే బాగుంటది. ఇదే వైరల్ అవుతున్న ఈ టైటిల్ లో ఏది? అది వారణాసి బాగలా. మహేష్ బాబు సినిమా అంటే మాస్ నేమ్ ఉండాలా. సో మాస్ నేమ్ ఉంటే ఇంకా పెద్ద హిట్ కొడుతుంది. సో మాస్ టైటిల్ పెట్టండి. సో ఆడియన్స్ కూడా ఆప్షన్ అడగండి. పబ్లిక్ తో ఆప్షన్ అడిగి ఒక టైటిల్ పెట్టండి. రాజమౌళి సార్ రిక్వెస్ట్ గా పెట్టుకుంటున్నా. అందరికి ఏ టైటిల్ పెడతారని కొంచెం క్వశ్చన్ అడిగి అది పెట్టండి. ఇది ఒక కోరిక, కొత్తగా ఉంటది. జనాల్లో అడిగి ఒక టైటిల్ పెట్టారు అట్టని కొత్తగా ఉంటది, ట్రై చేయండి. మీరు ఫస్ట్ చెప్పు పెట్టండి. అదా. అండ్ ఈ సినిమా ఇప్పుడు ఆల్రెడీ రాజమౌళి గారు 'ట్రిపుల్ తో ఒక ఆస్కార్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా పక్కా ఆస్కార్ కి అయితే తీసుకెళ్తారు. మరి ఈ సినిమాతో మహేష్ బాబు గారికి ఆస్కార్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. సినిమా వస్తేదైనా చూడమలుతుంది. మనం సినిమా రాకముందే ఆస్కార్ అని ఓవర్ బిల్డప్ చేయకూడదు. సినిమా రావాలా, అది ఆడాలా. ఎట్లా మహేష్ బాబు సార్ ఆ సినిమా ఆడుతుంది. ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా హై ఫుల్ఫిల్ చేయాలా. హై ఫుల్ఫిల్ చేస్తే మీరు చెప్పినాగా మరి ఆస్కార్ కొట్టవచ్చు. సో 15th ఈవెంట్ జరగబోతుంది. ఒక గ్లిమ్స్ అంటున్నారు. మహేష్ బాబు గారు లుక్స్ రిలీజ్ అయిపోతున్నాయి అంటున్నారు. సో మరి ఎలా ఉండబోతున్నారు? చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా. చూస్తారు ఎట్లా ఆడియన్స్ ఫుల్ఫిల్ చేయాలా. అది మట్టు రిక్వెస్ట్ గా పెట్టుకుంటున్నా. రాజమౌళి సార్, మహేష్ బాబు సార్, ఆల్ ది బెస్ట్ సార్. మహేష్ బాబు సార్, ఆల్ ది బెస్ట్. మహేష్ బాబు గారి మూవీ నుంచి వరుస అప్డేట్స్ వచ్చాయి. నిన్న ప్రియాంక చోప్రా లుక్ కూడా రిలీజ్ అయింది. మందాకిని ఎలా అనిపించాయి వరుస లుక్స్ అన్ని కూడా? ఇప్పుడు మహేష్ బాబు అంటే మనకు తెలిసిందన్న, ఆయన సినిమా ఎలా ఉంటాయి, క్లాస్ ఉంటాయి, మాస్ ఉంటాయి, ఇలా సోలోగా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మనందరం గ్రహించాల్సింది ఏంటంటే మహేష్ బాబు సినిమాలో డైరెక్టర్ ఎట్టకేలకి తీసుకొచ్చాడు ఎవరు, మన రాజన్న. రమా రాజమౌళి సార్ అంటే ఎట్లుంటది, ఖచ్చితంగా ఈ సినిమా ఇంకొక 2 సంవత్సరాలు పెట్టచ్చు కానీ వేరే లెవెల్ సినిమా చూపిస్తాడని అనుకుంటున్నాను మహేష్ బాబు. అసలు నేనే ఆశ్చర్యపోతున్నా. అసలు వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే నేను అసలు అవాక్ అయిపోతున్నాను. బాహుబలిని అమ్మ మించిపోతుంది సినిమా. మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే ఇంకా పండ ఉంటది. ఇంకా బట్టలు జిజ్జేసుకోవాలి. ఇంకా మొత్తం ఇదివరకు చూసుకుంటే మహేష్ బాబుని ఒక స్టైలిష్ లుక్ లో, ఒక పొలిటీషియన్ లాగా చూస్తాం. దీంట్లో ఏ విధంగా చూడబోతుంది? ఇది వరకు చూసినటువంటి లుక్ లో కంటే ఈ లుక్ లో ఒక భయంకరమైన లుక్ లో చూడబోతున్నాం మనం మహేష్ బాబుని. ఒక ఘోరంగా అట్లాంటి లుక్స్ నేను చూసాను. నేను కూడా బ్రదర్ అన్నట్టు ఈసారి మాస్ క్లాసు అన్ని తిప్పి కొడితే ఎట్లుంటాడో మహేష్ బాబు, ఈసారి ఘోరంగా ఉంటది. ఇంకా పరిస్థితి ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, బుల్లెట్ దింపాం కాదు, ఈసారి మాత్రం తాండవం ఆడతాడు ఇక మహేష్ బాబు. ఏం తెలుసా జనాలకు, అరే కాఫీ కొట్టని సీన్ ఏముందా, పిచ్చినా కొడుకులు కాకపోతే జనాలు అవగాహన ఉండదు. ఇప్పుడు బాహుబలి కాఫీ కదా, జంగల్ బుక్ సినిమా చూసాడు, బుడ్డోడు తేనే చూపి అన్న, కాఫీ లేనిది ఏది లేదన్న. జనాలే కలిసి కాఫీ అయిపోతుంది. ఇంకా సినిమాల కాడేముంది,
ఇదివరకు చూసుకుంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా అంటే అన్ని జానర్స్ చేస్తాడు, కానీ ఈ జానర్ ఏ విధంగా ఉండవచ్చు? అన్న ఈ జానర్ మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్లీ 6 అవుతుందా 7 అవుతుందా తెలియదు. సినిమా అయితే ఖచ్చితంగా 2-3 ఇయర్స్ అయితే పడుతుంది రాజమౌళి సార్ది అయితే. ఇక అప్పుడు చూడొచ్చు మనం ఎలా ఉంటుంది అనేది. కానీ వేరే లెవెల్ ఉంటుంది సినిమా అయితే, నేను అనుకుంటా వేరే వేరే లెవెల్ ఉంటుంది సినిమా. ఈసారి తెచ్చుకోవాలి మహేష్ బాబు గారు ఆస్కార్. ఎందుకంటే నాకు జెన్యున్ గా హీరోలల్లా నాకు మహేష్ బాబు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా చాలా ఇష్టం. ఇక జెన్యున్ గా ఎందుకు ఇష్టం అంటే మీకు డౌట్ రావచ్చు, ఈ అబ్బా వచ్చామా సినిమాలు తీసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంటది. మీడియాలో అలా కనబడడం కానీ, నేను తోపు, నేను ఇక్కడ ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, నేను తాతల పరంగా వస్తున్నా, నేను దీనికుంటా. కానీ ఎక్కడ ఏ మీడియాలలో కనబడని ఒక ఏకైక వ్యక్తి ఒక మహేష్ బాబు. నాకు చాలా ఇష్టం మహేష్ బాబు ఈ విషయం పరంగా. నేను వారణాసి అని బాగుంటుందని నేను అనుకుంటున్నా. కానీ సార్ ఏది పెడతారో తెలియదు. ఎల్లుండి గ్లింపెక్స్ కి అయితే నేను కూడా వెళ్తున్నా. దానికి మనోళ్ళు పాస్ రెడీ చేస్తున్నారు మా వాళ్ళు. అవును సరే, దానికోసం నేను కూడా వెళ్తున్నా. దానికోసం ఖచ్చితంగా బాగుంటుంది అన్న. ఈసారి మాత్రం మహేష్ బాబు వాళ్ళకి ఇన్ని రోజులు మురారి నుంచి ఒక్కటి నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దాకా మన గుంటూరు కారం దాకా కాకుండా ఇంట్లో కాకుండా ఈసారి మాత్రం ఒక వేరే లెవెల్ లో చూపిస్తాడు సినిమా. మహేష్ బాబు గారి సినిమా నుంచి వరుసగా లుక్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. 15th పెద్ద ఈవెంట్ కూడా పెడుతున్నారు. సో ఈ లుక్స్ ఎలా అనిపించాయి, మరి ఎంత హైప్ క్రియేట్ అయిపోయింది సినిమాకి, ఎలా ఉండబోతుంది? మహేష్ బాబు ఎందుకంటే యాక్టర్గా కాదు, వ్యక్తిగతంగా కూడా ఒక మంచి పర్సన్, బాగుండాలి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం ముందుగా. ఇక రాజమౌళి అంటే ఆయన మీకు సాన పడతారనమాట, సాన పట్టే చేసి తీస్తాడు. ఇక అందరికి తెలిసిన విషయం, ఆ విషయం బాగానే ఉంటుంది, బాగా చేస్తారు, హిట్ అవుద్ది. వాళ్ళ కాంబినేషన్లో ఎప్పటి నుంచే రావాలి తీయాలి అని చూస్తున్నారు, వస్తుంది. కాబట్టి మహేష్ ఫ్యాన్స్ టోటల్గా మహేష్ కంటూ అన్ని వర్గాల నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి సినిమా మంచి హిట్ అవుద్ది. సో ఫస్ట్ లుక్ పైన అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఫుల్ ట్రోల్స్ వచ్చేసాయి. మళ్ళీ నాకు ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ అయింది అనుకున్నంతగా లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. ఎలా చూడొచ్చు నెగిటివ్ కామెంట్స్? ఇప్పుడు ఒకటే చెప్తున్నా నేను, ఎవరికైనా నెగిటివ్ చేయకండి, అర్థమైందా? అక్కడ కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు, మీ చేతనైతే చూడండి, అర్థమైందా? ఇలాంటి కామెంట్లు మాత్రం చేయకండి, ఏ హీరో అయినా. ఎందుకంటే అదొక పరిశ్రమ, ఆ పరిశ్రమ మీద చాలా మంది ఆధారపడి బతుకుతున్నారు. ఏది ఒక్క సినిమా ఫీల్డ్ ఇక్కడే కాదు, థియేటర్లు ఇట్లా అన్ని రంగాల్లో కూడా సినిమాని నమ్ముకుని చాలా మంది ఉన్నారు. దయచేసి నెగిటివ్ ప్రచారాలు చేయొద్దు, అది హిట్ అవుతుంది సినిమా. అండ్ సినిమా టైటిల్స్ ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటికి చాలా వైరల్ అవుతున్నాయి, వారణాసి అని, సంచారి అని, ఇలా ఏ సినిమా టైటిల్ అయితే బాగుంటుంది? వారణాసి, సంచారి కూడా అంత బాగాలేదు, నాకు తెలిసి అవి పెట్టకపోవచ్చు, ఇంకా వేరే ఏదైనా టైటిల్ పెట్టవచ్చు. ఎందుకంటే ఆ టైటిల్, సినిమా ఒక టైటిల్లోనే ఆ సినిమా పవర్ ఉంటుంది, ఆ టైటిల్ సరిగ్గా లేనప్పుడు కష్టం. సంచారి అనేది కరెక్ట్ లేదు, వారణాసి అనేది కూడా కరెక్ట్ లేదు. ఇంకా మంచి టైటిల్ పెట్టాలని కోరుకుంటున్నా. ఫస్ట్ టైం మహేష్ బాబు గారు ఈ జోనర్ ట్రై చేయడం అంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం, మొత్తం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు ఈ స్థాయిలో, అంటే ఈ కంటెంట్ వైపు చూసుకుంటే? పెద్ద హీరో చేయగలడు, అలాగే ఇక పెద్ద డైరెక్టరు, వరల్డ్ ఫేమస్ డైరెక్టరు రాజమౌళి, కాబట్టి బాగానే ఉంటుంది, బాగానే తీస్తారు. ఎందుకంటే ఎక్కడ డ్రాప్ కారు, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా మళ్ళీ తీస్తారు, మళ్ళీ చేస్తారు, సినిమా హిట్ అవుతుంది. ఎల్లుండి ఈవెంట్ ఉంది, మరి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎటువంటి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మహేష్ బాబు గారు లుక్స్, లేకపోతే టైటిల్, గ్లిమ్స్, ఎలా ఉండబోతుంది ఈవెంట్? ఏం అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈవెంట్ బాగానే ఉంటుంది, కానీ అదేదో రామోజీ ఫిలిం సిటీలో పెట్టారు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎక్కడో మారుమూల పెట్టి మీ ఛానళ్ళకి వాటికి కూడా పర్మిషన్ లేదంటున్నారు, అది చాలా రాంగ్. ప్రమోషన్ ఎలా అవుద్ది? ప్రమోషన్ చేసుకోవాలి కదా, ఛానల్ మీడియాని ఆహ్వానిస్తేనే పబ్లిక్ లోకి వెళ్తుంది, పబ్లిక్ లోకి వెళ్ళలేనప్పుడు ఆ సినిమా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. దయచేసి మీడియాని అలౌ చేయండి, అర్థమైందా? అలాగే పబ్లిక్ ని కూడా అలౌ చేసే ప్లాన్ చేయండి. ఎలాగో లాంగ్ ఉన్నారు, అర్థమైందా? ఇక్కడి నుంచి అక్కడికి అందరూ రాలేరు, కొంతమంది రాగలరు, మీరు అలౌ చేస్తే బాగుంటుంది చెప్తున్నా. ఈ రాజమౌళి గారు కానీ, మహేష్ గారికి కానీ, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, అందరికీ అర్థమైందా? మీడియా ఉంటేనే ఏదైనా, అది రాజకీయమైన సినిమా అయినా ఏదైనా మీడియా ఉంటేనే. మీడియా లేనప్పుడు మీరు ఎక్కడో సీక్రెట్ గా అక్కడెక్కడో షూటింగ్ లాంటి చేసుకోవచ్చు. ఈవెంట్ అనేది 1-2 కోట్లు ఖర్చు పెట్టి తీసే ఈవెంట్ మీరు అక్కడ రహస్యంగా చేసుకున్నట్టు కరెక్ట్ కాదు. దయచేసి మీడియాని అలౌ చేయండి, అలాగే పబ్లిక్ ని కూడా అలౌ చేయండి.
బడ్జెట్ అంటే ఒక 2 ఈవెంట్కి 2C దాకా అవ్వచ్చు. ఈవెంట్ కాకుండా మూవీకి మూవీ కంటే అవుతుంది. మరి మహేష్ బాబు ఈ రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఒక 5 దాకా 500 కోర్స్ అవ్వచ్చు.